నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంతోమంది ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్య కొత్తగా అన్నా కొణిదెల గారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలైతే మనతో పంచుకోవడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారికి కొంచెం హెల్త్ బాగోపోవటం వల్ల ఆవిడ ఇన్స్టాగ్రామ్కి దూరంగా ఉన్నారు. అది కూడా ఒక వారం రోజుల పాటు. ఎందుకంటే డాక్టర్లు 10 రోజుల పాటు రెస్ట్ తీసుకోమన్నారు కాబట్టి వారం రోజులు ఆవిడ అసలు దాంట్లో టచ్లో కూడా రాలా. అయితే భార్య అంటే భర్తను చక్కగా చూసుకునేది అని మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ అదే విధంగా వారం రోజులు ఆవిడ టచ్లోకి అయితే రాలా. నిజంగా నేటి మహిళలకు ఆవిడ మాత్రం ఖచ్చితంగా ఆదర్శవంతురాలే అని చెప్పొచ్చు. అయితే ఇంకో విషయం ఏంటి అంటే, బయటకు రాగానే పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ అంతా చక్కగా అయిపోయిన తర్వాత వెంటనే ఒక పోస్ట్ కూడా చేశారు. ఈ వారం అంతా కూడా నేను ఎంతో అలసిపోయిన వారం అంటూ కూడా, అమ్మయ్య ఇప్పుడు కాస్త నాకు రిలీఫ్ వచ్చింది అన్నట్టుగా పోస్ట్ చేశారు. దీని మీద పాజిటివ్గా కొంతమంది మాట్లాడితే నెగిటివ్గా కొంతమంది మాట్లాడారు. అసలు నెగిటివ్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి పాజిటివ్ గురించి మనం మాట్లాడుకున్నాం, అయిపోయింది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ అన్నాను కదా, ఆ డైలాగ్ ఏమిటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, ఏ పనినైనా సరే రిజల్ట్ ఆశించి ప్రతిఫలం ఆశించి చెయ్యొద్దు, చేసుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది అని. ఇదే ఆయన ఒక్క సందర్భంలో కాదు, రకరకాల సందర్భాలు విద్యార్థులకి, అలాగే రైతులకు సంబంధించి, అలాగే సమస్యలు వచ్చిన ప్రతిసారి కూడా ఏ పనైనా సరే నేను రిజల్ట్ ఆశించను, నా వంతుగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతా, పార్టీ కూడా అలాగే పెట్టే, అసలు పెడదాం ఆ తర్వాత ఎలా వెళ్తుందో చూద్దాం అన్న ఉద్దేశంతో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా నేను రిజల్ట్ ఆశించను అని చెప్పారు. ఆ విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అన్నా కొణిదెల గారి ఇష్యూ ఎందుకు అంటే, ఆవిడ జిమ్కి వెళ్తున్నారు, వర్కౌట్ చేస్తున్నారు, వ్యాయామం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆవిడ ఏం పోస్ట్ చేశారు తెలుసా, రిజల్ట్ వస్తుందా రాదా అన్న డైలమా నాకొద్దు, నేను అసలు దాని గురించి ఆలోచించను, కానీ నా ప్రయత్నాన్ని అయితే నేను ఆపను, చూద్దాం రిజల్ట్ వస్తుందా వస్తుంది, రాదా రాదు, సో నా ప్రయత్నాన్ని మాత్రం నేను ఆపను అన్నట్టుగా భర్త చెప్పిన మాటను, ఆయన చెప్పిన అడుగు జాడల్లో నడుస్తున్నారు. అంటే ఒక రష్యన్ మహిళ ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా పాటిస్తూ భర్త మాటే వేద వాక్కు కింద ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నారు అంటే, ఇటువంటి మహిళ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆవిడ అనుకోండి, ఆ పెద్ద ఇష్యూ ఏముందిలే, ఆ పెద్ద గొప్ప విషయమా అనుకోవచ్చు. కానీ ఒక రష్యన్ మహిళ ఈ విధంగా ఒక్కొక్కరిని ఇన్స్పైర్ చేస్తున్నారు. ఎన్ని రకాలుగా అంటే చాలా రకాలుగా, ఒక్క విషయం కాదు, వంట దగ్గర నుంచి, మన తెలుగు భాష గురించి, పదార్థాల గురించి, ఆ తర్వాత వ్యాయామం గురించి, తర్వాత ఎలా రాయాలి తెలుగు అనే దాని మీద, ఇలా రకరకాలుగా ఆవిడ ప్రయోగాలు చేస్తూ అవి మనతో షేర్ చేసుకోవటం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విషయాలు కూడా ఒక్కొక్కటి చెప్పుకుంటూ సరదాగా మనతో టైం స్పెండ్ చేస్తున్నారు. మరి అలాంటి ఆవిడ ఒక ఇన్స్పిరేషన్గా ఒక మంచి మాట అయితే చెప్పారు, ఏ పనైనా ముందు మొదలు పెట్టండి, అది జరుగుతూ ఉండగా దాని రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, రావట్లేదు కదా అని చెప్పి మీరు ఏ పనిని కూడా మధ్యలో వదిలివేయవద్దు అంటూ కూడా ఒక మంచి మాటను పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చెప్పారో అదే విధంగా చెప్పడం జరిగింది. సో ఆవిడ్ని కూడా మనం ఫాలో అవ్వాలి. ఎందుకు అంటే, ఒక రష్యన్ మహిళ ఆ విధంగా ఫాలో అవుతున్నారు కాబట్టి మన మహిళలు కొంతమంది ఫాలో అవ్వరు, కొంతమంది అన్న, మళ్ళీ ఇక్కడ భేదాభిప్రాయాలు తీసుకురావద్దు, కొంతమంది ఫాలో అవ్వరు, ఈవిడిని చూసి నేర్చుకోండి అని చెప్పడానికే ఈవిడికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో చివరి వరకు చూశారు కాబట్టి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి.